హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీకు ఈ వీడియోలో రీసెంట్గా సుప్రీంకోర్టు ఒక సెన్సేషనల్ జడ్జిమెంట్ అయితే ఇచ్చింది కదా, జార్ఖండ్లో ఇచ్చిన ఒక జాబ్ నోటిఫికేషన్ గురించి. ప్రీవియస్ వీడియోస్ కామెంట్ సెక్షన్లో కొంతమంది అయితే ఈ వీడియోని ఎక్స్ప్లెయిన్ చేయండి, ఈ జడ్జిమెంట్ని ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేసి అడిగారు. సో వారి కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. అండ్ స్మాల్ నోట్ పాయింట్ ఏంటంటే, దిస్ ఈజ్ నాట్ లీగల్ అడ్వైస్, దిస్ ఈజ్ ఓన్లీ మై పర్సనల్ ఒపీనియన్ అండ్ మై పర్సనల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ దిస్ జడ్జిమెంట్. సో ఎవరైనా మీరు లీగల్గా స్టెప్స్ తీసుకునేటప్పుడు దయచేసి మీరు ఒక లీగల్ ఒక ఎక్స్పర్ట్ని అయితే కన్సల్ట్ అవ్వాలి. ఓకే, దిస్ ఈజ్ ఓన్లీ మై ఒపీనియన్, ఫర్ యువర్ అవేర్నెస్ కోసం చేస్తున్నాను. సో ఈ వీడియోలో నేను అండ్ వన్ మోర్ థింగ్, ఐఎమ్ నాట్ అగైనెస్ట్ ఎనీ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్. క్యాన్సిల్ అవ్వాలని కానీ క్యాన్సిల్ అవ్వకూడదని కానీ ఐఎమ్ నాట్ ఇన్ టు దట్ పాయింట్. ఓన్లీ మన జడ్జిమెంట్స్ ఏమేమి చెప్తున్నాయని చెప్పడమే నా యొక్క ఉద్దేశం. సో ప్లీజ్ అండర్స్టాండ్ దట్ పాయింట్. సో మనం ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఈ వీడియోలో నేను చెప్పినట్లుగానే ఇది వచ్చేసి జార్ఖండ్ జాబ్ నోటిఫికేషన్ కేసు. అంటే ఇక్కడ అమృత్ యాదవ్ ఉన్నాడు కదా, ఈ అమృత్ యాదవ్ ఎవరు కాదు, ఇతను కూడా జాబ్ నోటిఫికేషన్కి అప్లై చేసినట్టు ఆస్పిరెంట్. సో ఈ కేసు కొంచెం కాంప్లెక్స్గా, అంటే మరీ అంత కాంప్లికేటెడ్ ఏం కాదు కానీ, బట్ కొంచెం ఓపిక పెట్టండి, దృష్టి పెట్టండి, మీకు అర్థమైనా చెప్తాను. సో ఇక్కడ ఏం జరిగిందంటే, ఈ జార్ఖండ్లో పలాము, ఓకే, పలాము అనే జిల్లా కలెక్టర్ అనమాట. ఇక్కడ డిప్యూటీ కమిషనర్ ఉంది కదా, అక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్ని డిప్యూటీ కమిషనర్ అంటారనమాట. సో పలాము జిల్లా కలెక్టర్ గారు ఏం చేశారంటే, క్లాస్ 4 ఎంప్లాయీస్ కోసం ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఎప్పుడు 2010 జూలైలో. ఓకేనా, ఈ నోటిఫికేషన్ యొక్క టెక్స్ట్ ఇదనమాట. గ్రేడ్ 4 అని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 8th క్లాస్ అని చెప్పేసి అంటే కొన్ని క్వాలిఫికేషన్స్ అయితే మెన్షన్ చేశారు. మీరు ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ నోటిఫికేషన్లో మేము ఇంటర్వ్యూ పెడతాము అని ఎక్కడ కూడా చెప్పలేదండి. జస్ట్ 8th క్లాస్ ఉండాలి, దాని తర్వాత ఏదో సైక్లింగ్ టెస్ట్ ఉందని చెప్పేశారు, దాని తర్వాత హెల్త్ సర్టిఫికేట్, రకరకాల పాయింట్స్ మెన్షన్ చేశారు. కానీ అండ్ లోకల్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తామన్నారు, కానీ ఎక్కడ కూడా ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తాం అనలేదు. ఈ పాయింట్ మీరైతే గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అయితే ఇక్కడ ఏమైందంటే, ఇక్కడ నోటిఫికేషన్ 2010లో వస్తే వాళ్ళు ఎగ్జామ్ మాత్రం 2017లో పెట్టారనమాట. సో అంత త్వరగా పెట్టినారు పాపం. ఈ 2017లో పెట్టిన తర్వాత, ఓకే, ఎగ్జామ్ పెట్టిన తర్వాత గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేసి ఆ ఇంటర్వ్యూ మార్క్స్ కలిపి ఒక మెరిట్ లిస్ట్ అయితే ఇచ్చిందనమాట. ఆ మెరిట్ లిస్ట్లో ఏమేమి మార్క్స్ ఇంక్లూడ్ ఉన్నాయి, మెయిన్స్ ఎగ్జామినేషన్, ఎట్ ద సేమ్ టైం ఇంటర్వ్యూ మార్క్స్ యాడ్ ఉన్నాయి అనమాట. అప్పుడు కొంతమంది కోర్టుకు వెళ్ళారు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, కొంతమంది ఇక్కడ ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయించారు, ఏంటంటే కరప్షన్ జరిగిందని చెప్పేసి. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకొని నేను మీకు తర్వాత చెప్తాను. ఓకే, అయితే ఫస్ట్ ఇచ్చిన మెరిట్ లిస్టులు ఏమేమి ఉన్నాయి, ఓకే, మెయిన్స్ మార్క్స్, రిటర్న్ మార్క్స్ ప్లస్ ఇంటర్వ్యూ అనమాట. అప్పుడు కొంతమంది ఆస్పిరెంట్స్ హైకోర్టుకి వెళ్ళారు. ఓకే, హైకోర్టుకి వెళ్ళినప్పుడు, సింగిల్ బెంచ్కి వెళ్ళినప్పుడు ఏం చేసిందంటే, అప్పుడు కోర్టు ఆ మెరిట్ లిస్ట్ని కొట్టేసి, మీరు మన ఇంతకుముందు నేను చూపించాను కదా జాబ్ నోటిఫికేషన్ ఎక్కడ కూడా ఇంటర్వ్యూ అని చెప్పలేదు, కానీ మీరు ఇంటర్వ్యూ పెట్టారు అంటే ఇది అంటే డీవియేషన్ ఫ్రమ్ ద నోటిఫికేషన్, కాబట్టి ఇది రూల్స్ ఆఫ్ ది గేమ్ను మార్చినట్లు అవుతుంది. కాబట్టి అప్పుడు సింగిల్ జడ్జి బెంచ్ ఏం చేసిందంటే కొట్టేసేసింది అనమాట. అప్పుడు కొట్టేసేసినప్పుడు వీళ్ళు మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ ఏం చేసిందంటే, అదే హైకోర్టులో డివిజన్ బెంచ్కి వెళ్ళింది. డివిజన్ బెంచ్ కూడా లేదు, మీరు ఇంటర్వ్యూ మార్క్స్ని కలపడం కరెక్ట్ కాదు, మీరు ఓన్లీ ఫ్రెష్ మెరిట్ లిస్ట్ తయారు చేయండి. ఆ ఫ్రెష్ మెరిట్ లిస్ట్లో కూడా ఎట్లా తయారు చేయాలంటే, మీరు ఓన్లీ రిటర్న్ మార్క్సే కన్సిడర్ చేయాలి అన్నారనమాట. అప్పుడు ఏం చేసిందంటే జార్ఖండ్ స్టేట్ గవర్నమెంట్ ఓకే సార్ అని చెప్పేసి, అప్పటికే కొంతమంది ఫస్ట్ మెరిట్ లిస్ట్లో జాయిన్ అయిన వాళ్ళు ఆల్రెడీ 2.5 years వరకు కూడా చేస్తున్నారనమాట. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ అమృత్ యాదవ్ అనే అతను ఫస్ట్ మెరిట్ లిస్ట్లో జాయిన్ అయినటువంటి క్యాండిడేట్, అంటే మెయిన్ రిటర్న్ ప్లస్ ఇంటర్వ్యూతో క్వాలిఫై అయినటువంటి వ్యక్తి. అతను ఫస్ట్ మెరిట్ లిస్ట్ జాయిన్ కూడా అయిపోయాడు. అప్పుడు మిగతా వాళ్ళు వెళ్ళారన్నమాట కోర్టుకి. ఓకేనా, అయితే డివిజన్ బెంచ్ ఎప్పుడైతే సింగిల్ బెంచ్ ఇచ్చిన జడ్జిమెంట్ని అప్హోల్డ్ చేసిందో, అంటే కరెక్ట్ అన్నదో, ఇక్కడ సింగిల్ జడ్జి బెంచ్ ఏమిచ్చింది, మీరు మెరిట్ లిస్ట్లో ఇంటర్వ్యూ మార్క్స్ కలపొద్దు, ఓన్లీ రిటర్న్ మార్క్స్ మాత్రమే ఇవ్వాలని చెప్పింది కదా, దాన్ని సమర్థించింది డివిజన్ బెంచ్. అప్పుడు డివిజన్ బెంచ్ ఎప్పుడైతే ఈ తీర్పును సమర్థించిందో, అప్పుడు జార్ఖండ్ స్టేట్ గవర్నమెంట్ ఏం చేసిందంటే, మళ్ళీ ఫ్రెష్ రివైజ్ లిస్ట్ తయారు చేసింది. ఆ ఫ్రెష్ మెరిట్ రివైజ్ లిస్ట్లో ఈ అమృత్ యాదవ్ అనే వ్యక్తి జాబ్ కోల్పోయాడు.
అంటే ఏంటి, ఫస్ట్ మెరిట్ లిస్టు జాబ్ వచ్చేసింది, మనోడు 2.5 ఏళ్ళు చేశాడు. ఎప్పుడైతే డివిజన్ బెంచ్ దీన్ని తప్పు పట్టిందో, ఎప్పుడైతే డివిజన్ బెంచ్ స్టేట్ గవర్నమెంట్కి మీరు మరలా తయారు చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చిందో, అప్పుడు ఆదేశాల ప్రకారం జార్ఖండ్ స్టేట్ గవర్నమెంట్ మరలా కొత్త రివైజ్డ్ మెరిట్ లిస్ట్ తయారు చేసింది. ఆ మెరిట్ లిస్ట్ తయారు చేయడంతో పాటు కొంతమందికి టెర్మినేషన్ ఆర్డర్స్ కూడా ఇచ్చిందనమాట. టెర్మినేషన్ ఆర్డర్స్ ఎవరికి ఇచ్చిందంటే, ఎవరైతే ఓన్లీ రిటర్న్లో మార్క్స్ తక్కువ వచ్చినాయో వాళ్ళు టెర్మినేషన్ ఆర్డర్స్ తీసుకున్నారు, వాళ్ళు జాబులు కోల్పోయారు. ఆ జాబులు కోల్పోయిన వాళ్ళలో ఈ అమృత్ యాదవ్ ఒకడనమాట. అప్పుడు ఈ అమృత్ యాదవ్ ఏం చేశాడంటే, మరలా సింగిల్ బెంచ్కి వెళ్ళిపోయారనమాట జార్ఖండ్ హైకోర్టులోనే. ఎందుకు వెళ్ళారంటే, ఈ డివిజన్ వీళ్ళు దేనికి వెళ్ళారంటే, టెర్మినేషన్ ఆర్డర్స్ మమ్మల్ని అడగకుండా ఇచ్చేశారు, టెర్మినేషన్ ఆర్డర్స్ మాకు ఇవ్వటము అనేది ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్కి విరుద్ధము. తర్వాత మమ్మల్ని కన్సల్ట్ అవ్వలేదు, ఎందుకంటే మేము ఆల్రెడీ మాకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు, మేము ఆల్రెడీ 2.5 ఏళ్ళు కూడా మేము ఉద్యోగాలు చేసాము, మాకు ఆల్రెడీ వయసు చాలా పెరిగిపోయింది, ఈ టైంలో మమ్మల్ని క్యాన్సిల్ చేసి బయటికి వెళ్ళిపోమంటే మేము నష్టపోతాము అని చెప్పేసి ఈ టెర్మినేషన్ ఆర్డర్స్ మీద వీళ్ళు సింగిల్ బెంచ్కి వెళ్ళారు. వాళ్ళు అది కొట్టేసింది. దాని తర్వాత డివిజన్ బెంచ్కి వెళ్ళారు, అది కూడా కొట్టేస్తే అప్పుడు స్పెషల్ లీవ్ పిటిషన్, ఓకే, స్పెషల్ లీవ్ పిటిషన్తో ఎక్కడికి వెళ్ళారు, మన సుప్రీంకోర్టుకి అయితే వెళ్ళారు అనమాట. అప్పుడు సుప్రీంకోర్టు ఏం చేసిందంటే 2 పాయింట్లు అండి, ఓకేనా. అప్పుడు 2 పాయింట్లు కన్సిడర్ చేసింది. అదేంటంటే, అసలు ఈ నోటిఫికేషను కరెక్టా కాదా, ఓకే. చూడండి, ఓన్లీ 2 ఇష్యూసే ఫ్రేమ్ తీసుకున్నారు వీళ్ళు. ఫస్ట్ ఇష్యూ ఏంటంటే, వెదర్ ద అడ్వర్టైజ్మెంట్ 2010 వచ్చిందని చెప్పాం కదా, ఆ అడ్వర్టైజ్మెంట్ రెస్పాండ్ నెంబర్ 4 అంటే పర్టికులర్ డిస్ట్రిక్ట్ కమిషనర్ అనమాట, అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు. అపాయింట్మెంట్ ప్రాసెస్ క్యారీడ్ అవుట్ ఇన్ ద పర్జుయన్స్ దేర్ ఆఫ్ వాజ్ వ్యాలిడ్ ఇన్ ద ఐస్ ఆఫ్ లా. ఈ అడ్వర్టైజ్మెంట్ నథింగ్ జాబ్ నోటిఫికేషను అది అసలు లా ముందు న్యాయబద్ధమైందా కాదా అని చెప్పేసి అయితే వీళ్ళు క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకున్నారు. సో వీళ్ళు అసలు అది కరెక్టా కాదని చెప్పేసి చెక్ చేసుకోవడానికి సుప్రీంకోర్టు ఏం చేసిందంటే, రేణు వర్సెస్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ జడ్జ్ అని చెప్పేసి కేసు ఉంది కదా, ఆ కేసుని అయితే రిఫర్ చేశారనమాట. ఆ కేసులో ఒక నోటిఫికేషన్కి ఉండాల్సిన రిక్వైర్మెంట్స్ అనేవి దాంట్లో పొందుపరిచారనమాట. అట్లా వీళ్ళు దాంతో కంపేర్ చేసి అసలు ఈ నోటిఫికేషన్ వ్యాలిడ్ కాదని చెప్పేసి అయితే వీళ్ళు కంపేర్ చేశారు. అప్పుడు ఏంటంటే, చూడండి, మీకు ముందు ఆల్రెడీ నేను చూపించాను ఏంటిది, మన ఈ జాబ్ నోటిఫికేషన్ అంటే పాలాము డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఇచ్చినటువంటి క్లాస్ 4 నోటిఫికేషన్లో ఎక్కడా కూడా ఏమేమి పాయింట్స్ మెన్షన్ లేదు. చూడండి, thus the advertisements which fail to mention the number of posts available for selection are invalid and illegal due to lack of transparency. అంటే మనకి ఇచ్చిన నోటిఫికేషన్లు ఎక్కడా కూడా అసలు ఇన్ని పోస్టులకి ఓసీకి ఎంత, బీసీకి ఎంత, ఎస్సీకి ఎంత, ఎస్టీకి ఎంత ఎక్కడ చెప్పలేదు, అంత అసలు కంప్లీట్ సైలెంట్గా ఉందన్నమాట. అందుకని చూడండి, ఇక్కడ ఒకసారి చూడండి, ఓకే, ఇక్కడ చూడండి. Thus, it is imperative that the state must specifically mention in the total number of reserved and unreserved seats. However, the states doesn't end up, ఒకవేళ స్టేట్ రిజర్వేషన్ ప్రొవైడ్ చేయకపోతే దానికి డేటా ఇవ్వాలనేది చెప్తున్నారు అనమాట. ఓకే, మరి ప్రెజెంట్ నోటిఫికేషన్ చూడండి. ఇన్ ద ప్రెజెంట్ కేస్ ద అడ్వర్టైజ్మెంట్ డేటెడ్ సో అండ్ సో ఇష్యూడ్ బై రెస్పాండ్ నెంబర్ 4 is completely silent on the aspect of total number of posts and the number of reserved quota and general quota posts అన్నారు. సో వీళ్ళు అసలు ఈ నోటిఫికేషన్ న్యాయబద్ధమైందా కాదా అని చెక్ చేసుకోవాలనుకున్నప్పుడు ఒక కేసులకు రిఫర్ చేశారు. ఆ కేసులలో ఒక నోటిఫికేషన్ ఉండాల్సిన వ్యాలిడ్ రిక్వైర్మెంట్స్ మెన్షన్ చేశారనమాట. ఆ వ్యాలిడ్ రిక్వైర్మెంట్స్లో వన్ ఆఫ్ ద మేజర్ రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే, ఒక నోటిఫికేషన్లో టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు, వేకెన్సీస్, తర్వాత ఎవరికి ఎంత రిజర్వ్డ్ కోట అనేది స్పెసిఫిక్గా క్లియర్గా మెన్షన్ చేయాలి. కానీ ఈ పర్టికులర్ నోటిఫికేషన్ అంతా సైలెంట్గా ఉంది. మీకు చూపిస్తే అక్కడ కూడా ఎక్కడ కూడా ఈ ఫిగర్స్ ఏం లేవు అనమాట. సో అందుకని చెప్పేసి ఈ కోర్టు ఏం చేసిందంటే అది పక్కన పడేసేసింది అనమాట. ఇక్కడ చూడండి, therefore we hold that the advertisement dated 29 July issued by respondent 4 was not a valid advertisement inviting application for public employment and is thus a nullity in law అంటున్నాడు. అంటే ఎప్పుడైతే ఈ నోటిఫికేషన్ క్లియర్గా మెన్షన్ చేయలేదో అది ఇన్వాలిడ్. ఎందుకు ఇన్వాలిడ్ అంటే, బికాస్ దే డిడెంట్ మెన్షన్, అసలు మెన్షన్ చేయలేదు. ఒకవేళ తప్పు ఉందన్నా దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి ఒక అవసరం ఉండేది. అసలు ఇది మెన్షన్ చేయలేదు కాబట్టి, అది ట్రాన్స్పరెన్సీ లేదు కాబట్టి కోర్టు కొట్టేసింది. ఇంకా రెండోది అంటారా, ఇదేంటంటే ఆ క్యాండిడేట్ ఎవరైతే ఈ అమృత్ యాదవ్ అతను ఉన్నాడో అతనికి ఏంటంటే నోటీసులు ఇవ్వకుండానే
అతని యొక్క ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్ అంటాం. ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ హిస్టరీస్లో ఇది ఒక భాగం. ఎప్పుడైతే ఒక పర్సన్ మీద మనం యాక్షన్ తీసుకోబోతున్నామో అతని యొక్క ఒపీనియన్ మనం తీసుకోవాలి. కానీ ఇక్కడ ఈ అమృత్ యాదవ్ అనే వ్యక్తికి, అంటే ఇక్కడ హియర్ అప్పీలెంట్ ఎవరైతే ఉన్నాడో అతనికి చెప్పడం కానీ అతనికి ఒక అవకాశం కూడా ఇవ్వలేదన్నమాట. అదే అతను ఛాలెంజ్ చేశాడు. అప్పుడు కోర్టు ఏమైందంటే, ఒరే బాబు అసలు నోటిఫికేషన్ ఇన్వాలిడ్ అయినప్పుడు ఆ నోటిఫికేషన్ కింద జరిగిన ప్రతి ప్రక్రియ కూడా ఇన్వాలిడ్ అయిపోతుంది. అంటే ఆ నోటిఫికేషన్ కింద జాబ్ పొందినవాడు కూడా అర్హుడు. అసలు నువ్వు ఉద్యోగమే కాదు అంటున్నప్పటికీ నీకు నేను చెప్పుకునే అవకాశం ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి కోర్టు అందనమాట. సో ఇంకో క్లారిటీ ఇస్తున్నాను చూడండి. చాలామంది ఇది రోస్టర్లో మిస్టేక్స్ ఉన్నాయని చెప్పేసి కొట్టేసారు అంటున్నారు కదా. నేను మీకు లైవ్లో చూపిస్తాను చూడండి. రోస్టర్ మిస్టేక్స్, రోస్టర్ చూడండి, నో మ్యాచెస్ ఫౌండ్. ఓకే, అంటే అసలు ఎక్కడా కూడా రోస్టరు వల్ల తప్పు అయింది కాబట్టి సుప్రీంకోర్టు కొట్టేసిందని చెప్పేసి అంటున్నారు కదా, అది కాదు. దానికి కానీ మన ఈ జార్ఖండ్ కేసు కానీ ఎటువంటి సంబంధం లేదు. ఇదంతా కూడా ఎక్కడ జరిగిందంటే తప్పు ఒకటే, నోటిఫికేషన్ ట్రాన్స్పరెన్సీగా లేకపోవడం వల్ల జరిగిందనమాట. ఓకే, అలా కోర్టు అయితే కొట్టేసేసింది. తర్వాత వాళ్ళ కోసం ఇప్పుడు ఎవరైతే వీళ్ళకి అప్లై చేస్తారో వాళ్ళు ఏజ్ లిమిట్ పెరిగిపోయింది కాబట్టి వాళ్ళ కోసం మళ్ళీ స్పెషల్గా వాళ్ళ వారికి ఏజ్ ఇంక్రీజ్ చేసేసి మళ్ళీ కొత్తగా ఎగ్జామ్ పెట్టమని అయితే చెప్పిందనమాట. సో ఈ జార్ఖండ్ కేసుకి కానీ రోస్టర్ మిస్టేక్స్ కానీ ఎటువంటి సంబంధము లేదు. జార్ఖండ్ కేసులో జరిగిన విషయం ఏంటంటే కేవలం నోటిఫికేషన్ ట్రాన్స్పరెన్సీ లేకపోవడం వల్లనే కోర్టు కొట్టేసింది. ట్రాన్స్పరెన్సీ ఎప్పుడైతే ఉండదో అప్పుడు అన్యాయాలకి, అక్రమాలకి, కరప్షన్కి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి కోర్టు అయితే ఈ నిర్ణయం తీసుకుంది. కాబట్టి దయచేసి గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ ఎక్కడికి వెళ్ళిపోమాకండి. జార్ఖండ్ కేసు అని, ఆ కేసు ఈ కేసు అని చెప్పేసి మీరు ఎవరో చెప్పింది మీరు చెప్తూ మళ్ళీ మీరు వేరే వాళ్ళకి చెప్తూ కాదు. మీకు ఓపిక ఉంటే జడ్జిమెంట్ చదవండి, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. అండ్ వన్స్ అగైన్ ఐఎమ్ సేయింగ్ ఐఎమ్ నాట్ అగైనెస్ట్ ఆర్ ప్రో టు ఎనీబడి. ఈ నోటిఫికేషన్ ఉన్నా ఒకటి, క్యాన్సిల్ అయిపోయినా ఒకటి, నాకు వచ్చేది లేదు పోయేలేదు. ఐఎమ్ జస్ట్ షేరింగ్ మై ఒపీనియన్. ఓకే, మీకు ఏమన్నా కావాలంటే ఇంకా కొన్ని కేసెస్ అడిగారు కదా, అవి నేను రేపు ఎల్లుండి చేస్తాను, నో డౌట్ ఎట్ ఆల్. ఓకేనా, నేను మీకు ఒక అవేర్నెస్ కోసం మాత్రమే ఇవి క్రియేట్ చేస్తున్నాను. మీకు ఎక్స్పర్ట్ లీగల్ అడ్వైస్ కావాలంటే మాత్రం మీకు ఒక అడ్వకేట్ అయితే కన్సల్ట్ అవ్వండి. దిస్ ఈజ్ నాట్ ఏ ఎక్స్పర్ట్ లీగల్ అడ్వైస్, దిస్ ఈజ్ ఓన్లీ మై ఒపీనియన్. థ్యాంక్ యూ సో మచ్, కీప్ స్మైలింగ్, బై బై.